హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? సమ్మర్ వచ్చేసింది కదండి. చక్కగా కొంచెం సమ్మర్కి ఏంటంటే వాటర్ కంటెంట్ ఉన్న ఈ సొరకాయతో అనమాట మనం చక్కగా పచ్చిమిర్చి సొరకాయ చాలా సింపుల్గా అయిపోతుందండి. దానికి ఏమేం కావాలంటే చూడండి, ఒక సొరకాయ తీసుకొచ్చాను. ఇదేంటంటే కొబ్బరి అనమాట, వెనక బ్లాక్ ఉంటుంది కదా, ఈ బ్లాక్ దంతా తీసేసా. ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ అట్లా ఉంటుందండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే మనకు సరిపోతుంది అనమాట. అలాగే మిర్చి మీ ఘాటుకు తగినట్టుగా మీరు వేసుకోండి. మీరు ఎంత సొరకాయ తీసుకుంటే అంత. నేనైతే ఇవి వేసినా అండి, కొంచెం ఘాటు ఉంటుంది. అలా కొబ్బరి వేస్తాం కాబట్టి అండి ఘాటు బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి కొంచెం మిర్చి అనేది మనం అయితే ఎక్కువ వేసుకోవాలి. చూడండి, కొంచెం 1 ఇంచు అల్లము, అలాగే ఎల్లిపాయ అండి. చాలా ఫాస్ట్గా ఈజీగా చక్కగా దేనితో అయినా తినే మంచి రెసిపీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదిగోండి, చక్కగా పీల్ తీసా అనమాట. నేనైతే ఈ ఆఫ్ చేస్తున్నా అండి. ఇందులో ఏంటంటే అండి, ఈ ముక్కలు అనేవి మనం మరీ పెద్దగా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి వాటర్ కూడా వేయకుండా అండి, లేతకాయ కాబట్టి సరిపోతుంది అనమాట. చూడండి, దీన్ని చక్కగా మనం పీసెస్ కట్ చేసుకుంటానండి. చూడండి, ఫస్ట్ అయితే మనము పచ్చిమిర్చి మిక్సీ వేసుకుంటున్నాం అండి. పచ్చిమిర్చి, అలాగే అల్లము, ఎల్లిపాయ అనమాట. 1 ఇంచ్ అల్లము, అలాగే కొంచెం ఎల్లిపాయలు అనమాట. ఎల్లిపాయలు పూర్తిగా పీల్ ఆఫ్ చేసుకోండి. ఇలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇవి తీస్తే ఇంకా బాగుంటుంది ఈ కర్రీకి. ఇట్లా అనమాట. ఫస్ట్ దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోండి, మిక్సీ పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ అనమాట. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకుందామండి. ఈ కొబ్బరిని ఇది కూడా మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. లేదంటే మీరు మామూలుగా కొబ్బరిని తురిమేసుకోవచ్చు. ఇదిగోండి, కొబ్బరి కూడా మిక్సీ వేసాను. దీన్ని పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఇదిగోండి, ఈ సొరకాయ ముక్కలు అనేవి చిన్న చిన్న కట్ చేసుకుంటే బాగుంటుందండి ఈ కర్రీకి. పెద్దవి బాగుండవు అనమాట. అందుకని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా, అప్పుడే బాగుంటుంది అనమాట కర్రీ. దానికోసం ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసేసాను, గిన్నె పెట్టేసానండి. చాలా ఫాస్ట్గా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, ఆయిల్ వేస్తున్నాండి. చూడండి, కొంచెం హీట్ అవగానే పోపు దినుసులు వేస్తున్నా అండి. ఇవి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది అనమాట. ఇంకా ఓన్లీ మనము ఆవాలను జీలకర్రతో చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేయకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట, బాగుంటుంది అనమాట ఓన్లీ ఆవాలు జీలకర్ర అయితే. బట్ నేను మొత్తం వేసేసాను పోపు దినుసులన్నీ కూడా. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకున్నామండి. కరివేపాకు కొంచెం. ఇది ఈ ఆయిల్ ఈ పప్పు అంతా కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ మనము పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదండి, ఇది వేసుకోవాలన్నమాట. బాగా పచ్చివాసన అంతా పోయే వరకు అయితే మనము ఈ పేస్ట్ని అయితే వేయించుకోవాలండి. చూడండి, చక్కగా మన పచ్చిమిర్చి పేస్ట్ కూడా అండి కొంచెం కలర్ మారింది, మంచి అరోమా అయితే వస్తుందండి. ఇది సమ్మర్ కాబట్టి అండి చక్కగా మనం ఏంటంటే సొరకాయని ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే సొరకాయలు అందులో వాటర్ కంటెంట్ ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ సమ్మర్లో చక్కగా సొరకాయ రెసిపీస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మనము పక్కన కట్ చేసి పెట్టుకుని ఈ సొరకాయ చిన్న చిన్న పీసెస్ సొరకాయలన్నీ కూడా మనము సొరకాయ ముక్కల్ని వేసేస్తున్నాం అనమాట. సొరకాయ ముక్కలండి, ఇలా సొరకాయ ముక్కలు వేసేసుకుని చక్కగా మనము మగ్గించుకోవాలండి. చక్కగా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఏంటంటే అండి, దీని మీద ఒక మూత పెట్టేసామంటే కొద్దిగా వేగిన తర్వాత చక్కగా ఈ సొరకాయలో నీళ్ళే సరిపోతాయి అనమాట. ఒకవేళ మీరు ముదురు సొరకాయ తీసుకున్నారనుకోండి, దానికైతే వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కుక్ అవ్వు కదండి, వాటర్ కంటెంట్ కూడా అందులో తక్కువ ఉంటుంది అనమాట. దానికోసమని ఇలా చేసుకునేటప్పుడు లేత సొరకాయ తెచ్చుకోండి, బాగుంటుంది. చూసారు కదా, మంచిగా ఒక 2 minutes ఇట్లా మూత లేకుండా మనం వేయించేసి తర్వాత మనం లిడ్ పెట్టేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేద్దామండి. తర్వాత వేసుకున్నా ఏం కాదు, బట్ ఇప్పుడు వేసేద్దాం. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఇలా మనము మిడిల్లో కలుపుకుంటూ అండి దీన్ని దగ్గర దగ్గర ఒక 15 minutes అట్లా అనమాట చక్కగా మనము కుక్ చేసుకోవాలి. ఇదేంటంటే అండి, ఇందులో ఉన్న వాటర్ వచ్చేస్తుంది బయటికి, సరిపోతుంది అనమాట. లేదు అనుకుంటే మీరు కొంచెం లైట్గా ఒక 2 tablespoons వాటర్ అట్లా మీరు కొద్దిగా ఆగిన తర్వాత యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ వేయట్లేదు అనమాట. ఇదిగోండి, చెప్పా కదా అందులోనే వాటర్ వచ్చేస్తాయని. చక్కగా వాటర్ వచ్చేస్తాయండి, వాటర్ సరిపోతుంది అనమాట. అయితే ఏంటంటే అండి, ఇవి కొంచెం బాగా కుక్ అవ్వాలన్నమాట. ఈ సొరకాయ అనేది కొంచెం అది కుక్ అయ్యే వరకు మనం చేయాలి 15 minutes మధ్యలో. అలాగే కొంచెం సాల్ట్ అయితే మనము మన టేస్ట్కి తగినంత అయితే వేస్తున్నామండి. లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, నేను ఇప్పుడే వేస్తున్నాను అనమాట. కొంచెం అండి, తక్కువే పడుతుంది పచ్చిమిర్చి కదా. లేదంటే మీరు పచ్చిమిర్చి మిక్సీ వేసినప్పుడు అందులో అయినా వేసుకోవచ్చు అనమాట. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేసామండి. వేసాక చక్కగా మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి. త్వరగా అయిపోతుందండి, ఈజీగా. సొరకాయ ఉంది, ఇలా చేసుకుంటే చక్క చపాతీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుందండి. కొంచెం బాగుంటుంది, తినాలనిపిస్తుంది అనమాట. ఇదిగోండి, చక్క చూసారు కదా, ఒక 15 minutesలో మన సొరకాయ అనేది మంచిగా కుక్ అయిపోయిందండి. చూడండి, ఇట్లా మరీ మెత్తగా అయినా బాగుండదు అనమాట. మనం ఈ కొబ్బరి ఎప్పుడు వేయాలంటే అండి,
సొరకాయ అంతా మంచిగా కుక్ అయిన తర్వాతే మనం లాస్ట్లో కొబ్బరి వేసుకోవాలన్నమాట. ముందే కొబ్బరి వేసుకొని చేసుకోకూడదు. అలా చేసుకున్నాం అంటే కొబ్బరి కూడా మాడిపోతుంది, టేస్ట్ కూడా అంత బాగుండదు. ఇప్పుడు మనము దీనికి మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేద్దామండి. చూడండి, పచ్చి కొబ్బరి వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి కర్రీ, అయితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అండి జస్ట్ ఒక 2 minutes ఇలా కలుపుకుంటూ అయితే మనం దీన్ని చేసేసుకోవాలన్నమాట, అంతే. ఇంకెక్కువసేపు అయితే మనం దీన్ని కుక్ చేయకూడదండి. చూసారా ఎంతో సింపుల్గా చక్కగా సొరకాయ పచ్చిమిర్చి కర్రీ అండి. దేనికైనా బాగుంటుంది, రోటీకైనా చపాతీకైనా చక్కగా చేసేసుకొని తినేసుకోవచ్చు. అలాగే ఇంకా లాస్ట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకో. చూడండి, అంతే అండి. చెప్పా కదా, 1 to 2 minutes మనం ఇలా మిక్స్ చేసుకుంటూ చేసేసుకోవాలండి. చూసారు కదా ఎంతో టేస్టీగా మీకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా సింపుల్గా అయిపోయే మన సొరకాయ పచ్చి మిర్చితో చేసండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మీరు కూడా వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.